హాయ్ ఫ్రెండ్స్, అంతకుముందు వీడియో నేను అప్లోడ్ చేశాను కదా, ఫైర్ అయిందని మా అపార్ట్మెంట్లో. మీ అందరికీ చాలా డీటెయిల్స్ ఏం తెలియదు కదా, అందరూ చాలామంది కంగారు పడుతున్నారు. మా రిలేటివ్స్ కూడా అందరికీ తెలియాలి కదా ఏమైందని. నేను ఈ వీడియో ద్వారా చెప్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఈ కార్నర్లో మేము ఉండేది. ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది ఈ కార్నర్, పైన 4th ఫ్లోరు, మేము 3rd ఫ్లోర్లో ఉంటాము. ఇటు లెఫ్ట్ సైడ్ కార్నర్ బిల్డింగ్లో ఫైర్ అయింది. మేము రైట్ సైడ్ ఉంటాము కార్నర్లో. సో ఇది ఎగ్జాక్ట్గా ఏమైంది అని, ఫైర్ అయిపోయిన 2 days తర్వాత ఇది ఇలా చాలా హంగామాగా ఉంది కింద మొత్తం. డైలీ అయితే ఫైర్ ఇంజన్ అయితే వస్తుంది, అన్నీ చెక్ చేస్తున్నారు వాళ్ళు. ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఫైర్ ఆఫీసర్స్. ఫైర్ ఇంజన్ వస్తే ఎలా చేయాలి అంతా మొత్తం ట్రైనింగ్ చేస్తున్నారు వాళ్ళు రోజు. ఫైర్ ఇంజన్ని తీసుకొచ్చి ఇంకా మీడియా వాళ్ళు చాలామంది వస్తున్నారు డైలీ. కొంతమంది అయితే నైట్ టైం అక్కడే స్టే చేస్తున్నారు. మీడియా వాళ్ళు కార్లోనే చూస్తున్నారు ఏమవుతుంది ఏంటి అని. డైలీ సిచ్యువేషన్ అయితే ఇలానే ఉంది. మాకైతే అపార్ట్మెంట్స్ అయితే ఇవ్వలేదు. మేము ఎక్కడ స్టే చేయాలి అంటే హోటల్ బుక్ చేసుకోండి, ఇన్సూరెన్స్ వాడు పే చేస్తారని చెప్పారు. మేము కిడ్స్తో చాలా ఇబ్బంది పడుతున్నాము. కొన్నిసార్లు అయితే మాకు కావాల్సిన స్టఫ్ కూడా తీసుకొని ఇవ్వట్లేదు పైకి వెళ్దామంటే. లోపల అంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళంతా ఫారెన్సిక్ రిపోర్టర్స్ వచ్చారు అని చెప్తున్నారు. చాలా వర్క్ జరుగుతుంది లోపల కూడా. ఎవరిని ఎంటర్ అవ్వనివ్వట్లేదు బిల్డింగ్ లోపలికి. అదంతా మీరు తర్వాత కూడా చూస్తారు. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు డీటెయిల్గా కావాలంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. ఇదే ఆ యాక్సిడెంట్ అయిన బిల్డింగ్, అయితే ఫైర్ యాక్సిడెంట్ అయిన అపార్ట్మెంట్. లోపల ఇలా ఉంది. ఇంకా లోపల అసలు ఫైర్ అయ్యేటప్పుడు ఎంతమంది ఉన్నారు, లోపల ఎవరైనా డెడ్ అయ్యారా ఏం తెలీదు. ఆ రోజైతే బాల్కనీలో నుంచి 2 members అయితే కిందకు దూకారు, అందులో ఒకరైతే చనిపోయారు. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలీదు. రోజు సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది బిల్డింగ్ దగ్గర. ఫస్ట్ డే అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది సండే, April 6th సండే 2025. ఇప్పటికి 4 days అయింది, కానీ వీళ్ళే అప్డేట్ ఇవ్వట్లేదు, ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. 30 units ఉంటాయి, 30 అపార్ట్మెంట్స్ ఈ బిల్డింగ్లో. అన్ని ఫ్యామిలీస్ అయితే ఎవ్వరు లేరు ఇప్పుడు. వీళ్ళు కూడా మీడియా రిపోర్టర్సే. డైలీ వస్తున్నారు, బిల్డింగ్లో ఉన్న రెసిడెంట్స్ని అడుగుతున్నారు అన్ని డీటెయిల్స్, ఎవరు ఏంటి ఫైర్ ఎలా జరిగింది అని మమ్మల్ని అడుగుతున్నారు. మాకైతే ఏమీ తెలీదు. ఆ ఫైర్ అయిన రోజు ఎర్లీ మార్నింగ్, ఇంకా మార్నింగ్ అయితే సండే అనమాట, ఆ రోజే April 6th. సో ఆ రోజు 2 o'clock నుంచే ఫైర్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందంట. కొంతమంది చూశారు 2K. సో 2 o'clock అంటే నైట్ చాలా డీప్ స్లీప్లో ఉంటాం కదా అందరము. అసలు ఎవ్వరికి ఏమీ అలారం సౌండ్ కూడా వినపడలేదు. మా ఫ్రెండ్ సడన్గా కాల్ చేసేసరికి ఆ ఫోన్ సౌండ్ విని మేము టైం చూసేసరికి 2:57. తను ఏం చెప్పిందంటే, మన బిల్డింగ్లో ఫైర్ అయింది, మీరు అర్జెంటుగా కిడ్స్ని తీసుకొని కిందకు వచ్చేయండి అని చెప్పింది. నేను అసలు పిల్లల్ని ఎత్తుకొని నా నిద్ర మత్తులోనే, చెప్పులు కూడా లేవు, గబగబా మేము స్టేర్ కేస్ నుంచి దిగేసాము, లిఫ్ట్ యూజ్ చేయలేదు. అంటే ఏమైంది అసలు, ఫైర్ ఎక్కడ అయింది, ఏ అపార్ట్మెంట్ అని మాకు తెలియదు కదా, ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో కింద తెలియదు. ఇంకా 1 minute కూడా మనం లేట్ చేయకూడదని గబగబా కిందకి దిగేసాము. కిందకి వెళ్ళి చూసేసరికి అన్ని ఫైర్ ఇంజన్స్, పోలీస్ కార్స్ అన్నీ ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. ఓకే, మనమైతే బయటకి వచ్చేసాము సేఫ్గా అని అనుకున్నాము. తర్వాత అరే పక్కన వాళ్ళని కూడా లేపి రావాల్సింది కదా అని అప్పుడే గుర్తొచ్చింది. చాలామంది అయితే లోపలే అపార్ట్మెంట్స్లోనే ఉన్నారు, వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎవరి సౌండ్ వస్తుంది, అంతా డీప్ స్లీప్లో ఉంటాం కదా, ఎవరికి అంత వినపడలేదు. చాలా తక్కువ మంది, ఒక 3-4 families వరకే వచ్చారు, అందరు రాలేదారు అప్పుడు. ఇంకా పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా మాకు ఒక ఫాబ్ ఉంటుంది అనమాట, అది ఆ ఫాబ్ పెడితేనే అది డోర్ ఓపెన్ అవుతుంది. సో వాళ్ళు దాన్ని కూడా బ్రేక్ చేసేసారు, అన్నీ పగలగొట్టేసి లోపలికి ఎంటర్ అయ్యి బిల్డింగ్ లోపలికి డోర్స్ అన్నీ పగలగొట్టేశారు. లోపల ఎవరైనా బెడ్రూమ్లో ఉన్నారా, పడుకొని ఉంటారు కదా జనాలు, అందరికీ చెప్పాలి కదా. సో అన్ని డోర్స్ అయితే బ్రేక్ చేసి
చూశారు, అందరినీ కిందకి తీసుకొచ్చేస్తారు వెంటనే. మా డోర్ కూడా బ్రేక్ అయిపోయింది, అప్పటికే మేము కిందకు వచ్చేసి ఉన్నాం కదా. సో వాళ్ళన్నీ డోర్స్ అయితే చెక్ చేశారు, ఎవరైనా లోపల ఉన్నారేమోనని. చాలా స్ట్రిక్ట్ కేర్ తీసుకుంటున్నారు. సో ఆ ఫైర్ అయితే ఎలా అయిందో ఏమో తెలియదు, కానీ ఆ ఫైర్ అయినప్పటి నుంచి మేమైతే బిల్డింగ్లోకి వెళ్ళట్లేదు. అసలు ఏ డ్రెస్సెస్ ఏమీ తెచ్చుకోలేదు కదా మాతో పాటు. ఒక్కసారి పంపించారు లోపలికి, తెచ్చుకున్నాము. ఆ ఫైర్ అయిన రోజు, ఆ సండే రోజు నెక్స్ట్ డే కూడా మళ్ళీ అడిగాము, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి తెచ్చుకుంటాము అని. సరే వెళ్ళండి అని చెప్పి ఫైర్ ఫైటర్స్ మాతో వచ్చి లోపలికి వాళ్ళు మా పక్కనే నించున్నారు ఆ థింగ్స్ అన్నీ తెచ్చుకునేదాకా. ఒంటరిగా అయితే పంపించట్లేదు ఎవరిని, ఎవరో ఒకరి తోడైతే వస్తున్నారు. సో బిల్డింగ్లో నో పవర్ కూడా ఆపేశారు. ఆ నెక్స్ట్ డే ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మళ్ళీ మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓన్లీ కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఇచ్చారు పవర్. ఇంకా ఇంట్లో లోపలకు కూడా ఏం లేదు పవర్ అయితే. అంతా చీకటిగా ఉంది. మేము జస్ట్ టార్చ్ లైట్స్ వేసుకొని మాకు కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకుంటున్నాము. నైట్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ డే అయితే ఇంకా ఘోరంగా ఉండింది. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో లైట్ కూడా లేదు, చాలా చీకటిగా ఉండింది ఆ బిల్డింగ్ సైడ్ చూడాలంటేనే. మొత్తం ఈ విధంగా స్ట్రాప్ అయితే వేసేశారు పోలీసులు, ఎవరిని ఎంటర్ అవ్వనివ్వట్లేదు. ఇలా చిన్న ఆ బండిలో కనిపిస్తున్నారు కదా, ఈ విధంగా లీజింగ్ ఆఫీస్ వాళ్ళందరూ వాటర్ స్టోన్ అపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మేము వెళ్ళి కొంచెం స్టఫ్ తీసుకుంటాము, లోపలికి అలౌ చేయండి అని వాళ్ళని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఇలా అలౌ చేస్తున్నారు. ఒక్కొక్కరిగా వెళ్ళి లోపలికి, ఇంకా వాళ్ళు కూడా లోపలికి వస్తారు మనతో పాటు, లీజింగ్ ఆఫీస్ వాళ్ళు కూడా. మేము వాళ్ళు వెళ్ళడం చూసి మేము కూడా తొందరగా, మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్లో ఉన్నాం కదా, మేము కిందకి వెళ్ళి వాళ్ళని పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళి కొంచెం స్టఫ్ అయితే తెచ్చుకున్నాము మేము కూడా. నెక్స్ట్ డే కూడా నేను మళ్ళీ అడిగాను, నా క్లాత్స్ అయితే ఏమీ తెచ్చుకోలేదు, మా కిడ్స్ వరకు తెచ్చాము, కొంచెం ప్లీజ్ అలౌ చేస్తారా, నేను వెళ్ళి తెచ్చుకుంటాను అంటే ఓకే అని వెళ్ళాము. అప్పుడు చాలా స్టఫ్ తెచ్చుకున్నాము. అయితే ఇది ఇలానే కొనసాగుతూ ఉంది. ఎప్పుడు మమ్మల్ని బిల్డింగ్లోకి అసలు అలౌ చేస్తారు, మా అపార్ట్మెంట్ ఇవ్వాలి కదా, మేము ఎన్ని రోజులని ఫ్రెండ్స్ హోమ్లో ఉంటాము అని అడుగుతుంటే ఇట్ విల్ టేక్ మోర్ దాన్ ఎ మంత్ అని అంటున్నారు. చాలా రోజులు పట్టొచ్చు, లేక బిల్డింగ్ కూడా సీజ్ చేయొచ్చు, చెప్పలేము అని వాళ్ళు ఏ డీటెయిల్స్ చెప్పట్లేదు. ఇలా జరుగుతుంది. ఎవ్వరూ కరెక్ట్ డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు, అసలు ఎప్పటికవుతుంది ఏంటి అని. ఎన్నిసార్లు వెళ్ళి మేము లీజింగ్ ఆఫీస్లో అడుగుతున్నా వీ విల్ టెల్ అని అంటున్నారు తప్ప ఏ డీటెయిల్స్ చెప్పట్లేదు. అంటే మేము ఒక్కళ్ళమే కాదు కదా, విత్ కిడ్స్తో మాకు చాలా కష్టంగా ఉంది, అపార్ట్మెంట్ చేంజ్ చేయండి అని అడుగుతున్నా కూడా మేమందరికీ ఒకటే రకంగా చూస్తాము. 30 యూనిట్స్ వాళ్ళు ఉన్నారు కదా, అందరికీ సమానంగా చూస్తాము, అందరికీ ఒకేసారి అనౌన్స్ చేస్తాము, మీకు మెయిల్స్ పెడతాము అని చెప్తున్నారే తప్ప ఏ మెయిల్ ఇవ్వట్లేదు, ఇంకా ఏ రెస్పాండ్ అసలు ఇవ్వట్లేదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా అవుతుంది అని ఇక్కడ లీజింగ్ ఆఫీస్ వాళ్ళు, బయట వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మోర్ దాన్ ఏ మంత్ అంటున్నారు, లేక 3 months పట్టొచ్చు, లేక బిల్డింగ్ సీజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. లోపల ఏమైంది, అసలు ఫైర్ ఎలా అయింది తెలియదు కదా, సో చెప్పలేమంటున్నారు. ఇది సిచ్యువేషన్ అయితే. ఇది ఒకరోజు అలౌ చేస్తే మేము లోపలికి వెళ్ళి ఇలా కొన్ని బట్టలు తెచ్చుకుందామని వచ్చాము. ఈ కార్డ్బోర్డ్స్ అన్నీ ఇలా పెట్టున్నారు. నెక్స్ట్ డే అయితే అన్నీ కొట్టేశారు కార్డ్బోర్డ్స్ అన్నీ, కార్పెట్ కూడా మొత్తం తీసేశారు. అది కూడా అటాచ్ చేస్తాను ఈ వీడియోలోని, చూడండి లాస్ట్ వరకు. ఇదే అండి అప్డేట్ అయితే. మాకు ఏమీ తెలియట్లేదు, మేము ఎన్ని రోజులని మా ఫ్రెండ్స్ హౌస్లో ఉంటాము, హోటల్కి వెళ్తే కిడ్స్తో ఎలా కష్టం అవుతుందేమో అని ఇలానే అడ్జస్ట్ అవుతున్నాము. చూడాలి ఇంకా ఏమవుతుందో. నెక్స్ట్ వీడియోస్లో ఏమైనా అప్డేట్ ఉంటే నేను చెప్తాను, చూస్తూ ఉండండి మా వీడియోస్ అయితే. మేము ఒక్కళ్ళమే కాదు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు అపార్ట్మెంట్లో.
ఇక్కడ చాలామంది డైలీ వచ్చి ఇలా చూడండి, వీళ్ళంతా మా అపార్ట్మెంట్ వాళ్ళే. ఇలా డైలీ వచ్చి తిరిగి వెళ్తున్నారు. కావాల్సిన స్టఫ్ అయితే కొంచెం కొంచెం తీసుకువెళ్తున్నారు. తీసుకెళ్ళి అయినా ఎక్కడ పెట్టుకుంటాము, ఎవరి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎంతని పెడతాము. మళ్ళీ నేను నెక్స్ట్ డే వెళ్ళి పర్మిషన్ అడిగాను. సో వెయిట్ చేస్తున్నాము, పంపిస్తాం లోపలికి అని చెప్పారు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. చూడండి లోపల ఎలా ఉందో. शुभ लगता है। अब बैक से तो भी लगता है ऊपर से हो जाने में आ जाओ क्या? ऊपर देखिए तो एक बार है वो क्रॉस करते हैं। These are 464 वाले इलाज है। Let's take these. Yeah. Okay, these these have to go. Yeah. I can't. जिया तो తీసుకెళ్తావా? తీసుకెళ్తా. లేదు